ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా కళ్యాణి గారు ఓపెన్గా మాట్లాడతారు టీనేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. బాగా కష్టంలో మనసు కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్ తీసుకుంటే లెక్చర్ ఇస్తే జీవితం విలువ తెలుసుకో అని వినపడదు, అర్థం కాదు. సో అప్పుడు బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఇంట్లో కూడా పిల్లలకి పేరెంట్స్ చెప్పాల్సిన విషయాలు ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో ఓపెన్ అప్ అయినప్పుడు? ఎప్పుడైనా సపోర్ట్గానే మాట్లాడాలి. ఓకే, నీ బాధ నిజమే, నేను అర్థం చేసుకోగలను, నీ వయసుకే ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు, నీ ప్రాబ్లం నాకు అర్థమవుతుందని ఎంపాథెటిక్గా ఉంటేనే వాళ్ళు మనతో ఓపెన్ అవుతారు, వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. అంతేగాని నువ్వు ఇలా ఉండడం తప్పు ఒప్పు అని డిసైడ్ చేసేసి వాళ్ళకి జడ్జ్ చేసి చెప్తే అది వెళ్ళదు, ఇంకా రివర్స్ అవుతుంది వాళ్ళకి, ఇంకా అది ఎక్స్ట్రా ప్రెషర్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే చాలా మంది హితవాక్కులు నువ్వు ఏదో అది దేవుడు వైపు డైరెక్ట్ చేయని ఒకటి. ఇప్పుడు న్యూ ఏజ్ ఫిలాసఫీలు వచ్చాక ఏ ప్రేమ అయితే నువ్వు ఇంకోళ్ళకి చూపిస్తున్నావో ఆ ప్రేమ నీ పట్లే చూపించుకో అంటారు. రాత్రికి రాత్రి మనం అర్జెంటుగా అలవాటు లేని ఆ ప్రేమ నా పట్ల చూపించుకుంటాను అనుకుంటే మాత్రం అయిపోతుందా అని పిల్లలు అనుకోవచ్చు. అవును. సో మరి ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ కాకుండా అసలు మెంటల్ మేకప్లోనే పేరెంట్స్ ఏం చేయాలి? వాళ్ళని అసలు షార్ట్ కట్ మెథడ్స్ అనేది యూజ్లెస్, పనికిరాదు. మనం ఏదో చెప్పాము అక్కడ వాళ్ళు ఏదో విన్నట్టు నటిస్తారు, కానీ వాళ్ళ లోపల బాధ ఎలా పోతుంది చెప్పండి. అసలు మనం ఈజీగా కూడా తీసుకోవడం తప్పు. ఆ ఏజ్ పిల్లలకి ఆ వయసులో వాళ్ళకి అదే పెద్ద ప్రాబ్లం. సో ఆ ఎనలైజ్ చేయటం ముందు, ఎందుకు బాధ అనిపిస్తుంది, అవతల రీజన్స్ ఏంటి, నీ రీజన్స్ ఏంటి, సో నువ్వు ఎంతవరకు బేర్ చేయగలుగుతావు, ఏం చేయాలి, ఏం చేయొచ్చు అనే ప్రోస్ అండ్ కాన్స్ని డిస్కస్ చేయడం. సో ఎలా ముందుకు పోవాలి అని, అంటే ఒక సపోర్ట్గా ఉండగలుగుతాం, ఎలా అర్థం చేసుకోవాలో చేసుకోమని చెప్పడం. వాళ్ళ బాధని చిన్నదిగా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అది ఇలాంటివి మేము చూసాము, ఇలాంటివి ఎన్నో విన్నాము, ఇవన్నీ కామనే, ఇదేమీ అవ్వదు అన్నట్టుగా మాట్లాడేయటం, వాళ్ళని సింపుల్గా తీసి పడేసినట్టు. డిమినిష్ చేయకూడదు, వాళ్ళ పెయిన్ని డిమినిష్ చేయకూడదు, అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో మామూలుగా అంటే మీరు ఎప్పుడైతే రిజెక్షన్ ఫీల్ అయ్యి చాలా కొంతకాలం పాటు డల్గా అయిపోతారు పిల్లలు, వాళ్ళకి బెస్ట్ ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా అయితే వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీలో ఉండేటట్టు చెప్తాము. నీకు బాధ అనిపిస్తే నీకు ఏమేమి అనిపిస్తుందో, ఎలా అనిపిస్తుందో లెట్ దెమ్ టాక్. రైట్. సో టాక్ థెరపీస్ వర్కౌట్ అవుతాయి. రిలాక్సేషన్ చేయిస్తాం కాసేపు వాళ్ళకి, రిలాక్సేషన్ థెరపీస్. ఎందుకంటే ఇలాంటి నెగిటివ్ ఆలోచనల్లో బాధల్లోనూ ఉన్నప్పుడు తెలియకుండా బాడీ పెయిన్స్ వస్తాయి. అవును. ఆ బాడీ పెయిన్స్ రిలీవ్ అవ్వడం కోసం కూడా మేము రిలాక్సేషన్ థెరపీస్ చేయిస్తాం. కొంచెం యాక్టివిటీ ఏదో ఒకటి చేసేలాగా, వాళ్ళకి ఇష్టమైన దాంట్లోకి నిదానంగా మారేలాగా. వెంటనే ఆలోచనలు పోవు, అవతలైన ఇష్టమైన వాళ్ళ వైపు నుంచి వెంటనే వాళ్ళు మర్చిపోలేరు. కానీ డే బై డే ఇప్పుడు బాగా ఇష్టం చూపిస్తున్నారు, అవతల వైపు నుంచి ఆ ప్లెజర్ రావట్లేదు అనుకోండి, వీళ్ళు డ్రాప్ అయిపోవడం మొదలు పెడతారు. మనకి అక్కడ నుంచి ఏమీ రాదనుకున్నప్పుడు ఎన్నిసార్లు ట్రై చేస్తారంటారు. సో దానికి కొంత టైం పట్టుద్ది, కాబట్టి ఆ టైంలో సపోర్ట్గా ఉండాలి పేరెంట్స్ అయినా కౌన్సిలర్స్ అయినా. సో అలా డ్రాప్ అయిపోవడానికి టిపికలీ ఏం జరుగుతుందండి? ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ ఎమోషన్స్ కలిగినప్పుడు వాట్ ఈస్ ట్రిగర్డ్ ఇన్ ద బాడీ? వాళ్ళకి లోపల హార్మోన్స్ బాగా అదే అడ్రినలిన్ సెక్రేషన్ ఉంటుంది కదా, మనం ఎడిక్షన్ అంటాం, ఏదో ఆల్కహాలో లేకపోతే గాంజా, మార్జువానా ఇలాంటివి తీసుకున్నప్పుడు ఎలా అయితే ఒకలాంటి ఆనందం హై వస్తుంది, ఇందులో కూడా అలాగే వస్తుంది. సో అదే హై వస్తుంది. ఎప్పుడైతే ఆ హై తగ్గిపోతుందో మనసు ఒప్పుకోదు, అబ్బా ఇక్కడ ఎంతో హాయిగా ఉంది, దాన్ని వదిలేసి మనం ఏదో పని చేసుకుందాం అనిపించదు ఆ ఏజ్కి. అవును. సో ఎందుకంటే వాళ్ళకి ప్రపంచం అంతా అప్పుడే కదా చూస్తుంటారు టీనేజ్లో, కాబట్టి. సో అంతకంటే హై ఇచ్చే ఒక పని కానీ, లేదు అటువంటి హై ఇచ్చే మరొక నిర్మాణాత్మక పని కానీ వాళ్ళకి అందులో పెట్టడం అన్నది వాళ్ళ సోర్స్ని వాళ్ళు షిఫ్ట్ చేయడం. దాన్ని అది నేర్పించాలి పిల్లలకి, మెల్లిగా నేర్పించాలి. ఆ టైంలో మనం సపోర్ట్గా ఉంటూ, నీ పెయిన్ అంతా అనవసరమైంది, వేస్ట్ నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు ఇలాంటి మాటలు కాకుండా, ఎస్ నీ పెయిన్ నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ ఇది ఇలా ఎలా నిన్ను డైవర్ట్ చేసుకోవాలి, ఎలా నువ్వు ముందుకు పోవాలి అనేది ఒక సపోర్ట్ ఇస్తే బయటకు వస్తుంది.